learn this channel. So ఈరోజు మనం 7th క్లాస్ కి లాగరిథమ్స్ ఈజీ ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను నేను. అందరూ ఈ లాగరిథమ్స్ స్టార్టర్ అంటే 10th క్లాస్ కష్టం అని అనుకుంటుంటారు. సో ఈ వీడియోలో మీకు నేను ఈజీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ లాగరిథమ్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే అసలు ఈ లాగరిథమ్స్ ఏంటో మీరు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము లాగరిథమ్ డెఫినేషన్ తెలుసుకుంటే అది ఇక్కడ నుంచి వచ్చిందో అవన్నీ తెలుసుకుంటే మనము సింపుల్గా టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు. సో లాగరిథమ్స్ ఏం కాదు ఫ్రెండ్స్, అనదర్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ఎక్స్పోనెంట్స్. మీకు ఎక్స్పోనెంట్స్ వచ్చి ఉంటాయి కదా, 6th క్లాస్లో వచ్చాయి, 7th క్లాస్లో వచ్చాయి. ఇప్పుడు మీరు నాకు చెప్పండి ఈ ఫార్ములా ఏంటో, a/m ఇంటూ a/n. ఇది మీకు వచ్చి ఉంటుంది, చాలా ఈజీ. ఒకవేళ బేసెస్ సేమ్ అయ్యి ఎక్స్పోనెంట్స్ డిఫరెన్స్ వస్తే మనం బేసెస్ని అలానే పెట్టుకొని మనం ఏం చేయాలి, ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయాలి. సో ఈ ఎక్స్పోనెంట్స్ని ఈ లాగరిథమ్ సిమిలర్ ఎందుకు చెప్తున్నానంటే వీటిలో ఉన్న ప్రాపర్టీసే దీనికి అప్లికబుల్ ఫ్రెండ్స్, కానీ కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి అంతే. సో మనం ఇప్పుడు లాగరిథమ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, లాగరిథమ్ పెద్దగా రాయకూడదు, షార్ట్ ఫామ్లో రాయాలి. అంటే ఇప్పుడు మీరు ఎట్లా రాస్తారు, సబ్ట్రాక్ట్ అంటే SUB అని పెడతారు కదా, అలానే లాగరిథమ్స్లో ఫస్ట్ 3 లెటర్స్ LOG అని పెడతాం. సో ఇలా పెట్టి మనము ఎక్స్ప్రెషన్ని ఇంకా ఫార్మ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా ఎక్స్పోనెంట్స్ లాగరిథమ్స్కి ఈక్వల్ అని. ఈ ఎలా ఫస్ట్ డెఫినేషన్ అంటే ఏ స్టేట్మెంట్ ద్వారా లాగరిథమ్స్ వచ్చాయో చూద్దాం. సో ఇప్పుడు ఈ ఎక్స్పోనెంట్స్ నుంచి మనకు వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎన్ ఎక్స్ప్రెషన్ b/x = a. మనకి x అనేది తెలియదు, x ఈజ్ అన్ ఎక్స్పోనెంట్. సో b అండ్ a వచ్చేసి నోన్ వాల్యూస్, మనకి x తెలీదు. అప్పుడు మనము లాగరిథమ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే log ab = x. సో దిస్ ఈజ్ ఇక్కడ log ab పైన కింద ఎందుకు రాశానంటే ఫ్రెండ్స్, దీనికి కూడా సపరేట్ నేమ్స్ ఉన్నాయి. ఎక్స్ని ఈ ఎక్స్పోనెంట్ వాల్యూని ఫైండ్ చేయడమే ఈ లాగరిథమ్స్ మెయిన్ పర్పస్ ఫ్రెండ్స్. సో ఈ ఏ అంటే ఎందుకు చూద్దాం. ఈ ఏని బేస్ అంటాం మనం. ఇక్కడ ఏ బేస్ కాకపోయినా ఈ లాగరిథమ్ ఎక్స్ప్రెషన్లో ఏ అనేది బేస్ అవుతుంది. సో బి అనేది ఏమవుతుంది, ఆర్గ్యుమెంట్ అంటారు. ఎలా అయితే మనము ఎక్స్పోనెంట్ అంటామో దీన్ని ఆర్గ్యుమెంట్ అని అంటాము. సో మనం పవర్ వాల్యూ తెలుసుకోవాలి, అన్నోన్ వాల్యూ ఉందనుకోండి, మనం ఈ లాగరిథమ్ ఫార్మ్ అనేది వాడతాం. సో లెట్స్ సీ ద ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్. సో ఫ్రెండ్స్, ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్ ఇది కూడా కష్టమే అని అనుకోద్దండి, సేమ్ ఎక్స్పోనెంట్సే. సో చెప్పండి ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ మీరు తెలుసుకునేదే కాబట్టి అడుగుతున్నాను. సో వాట్ ఈస్ a/m ఇంటూ a/n? యూ నో ఇట్, ఐ ఆల్రెడీ టోల్డ్ ఇట్, అయినా కూడా మీకు తెలిసిందే. a/m ఇంటూ a/n = a/m+n. సో అలానే a/m/a/n దీన్ని ఏమంటాం అంటే నెక్స్ట్ ఫామ్లో ఏం రాస్తాం, a/m - n. సో ఈజీనే కదా. ఇంకా ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయి, అలానే ఇవి టాప్ 4 ఫార్ములాస్ నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. అన్నీ రావచ్చు కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ ప్రాబ్లమ్స్లో వస్తాయి కాబట్టి చెప్తున్నాను. ఇంకా ఏముందంటే a/0 1 కదా, a/0 = 1. ఇంకా మనం ఇది అయితే దీనికి ఏం ప్రాపర్టీ లేదు ఫ్రెండ్స్. ఈ ఎక్స్పోనెంట్స్లో ఈ 3 అనేవి వస్తాయి కంపల్సరీ. ఇక్కడ ఏమంటే మనము ఇక్కడ ఏం రాసినాం, a/m ఇంటూ a/n a/m+n అని రాసినాం. ఇక్కడ ఏమి రాసినాం, లాగ్ బ్రాకెట్స్లో ab అంటే మల్టిప్లికేషన్ అవుతుంది a అండ్ b, దాన్ని log a + log b. అలానే log a/b ఇదే ఫార్ములా ఫ్రెండ్స్, log a - log b. ఇక్కడ స్పెషల్ ఫార్ములా ఫ్రెండ్స్, దీనికి ఎక్స్పోనెంట్స్లో ఏ సంబంధం లేదు. log an, ఇక్కడ a వచ్చేసి ఏంటి బేస్, n వచ్చేసి ఆర్గ్యుమెంట్, ముందే చెప్పాను కదా. సో n log a అని రాస్తాము. సో n-ని ఇటు సైడ్కి మనం కన్వర్ట్ చేసుకుంటాము కాబట్టి n log a అవుతుంది. ఇంకా ఇది a/0 = 1 log aa. ఒకవేళ మనకి ఇక్కడ ఆర్గ్యుమెంట్ బేస్ ఏమైతే ద ఆన్సర్ ఈజ్ 1. సో మీరు తెలుసుకున్నారు కదా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, log 81/3 అని అన్నారు ఫ్రెండ్స్. సో చూడడానికి అంతగా మనకు అర్థం కాదు ఫ్రెండ్స్, కానీ స్టెప్స్లో చేస్తే చాలా ఈజీ. సో ముందేం తెలుసుకున్నాం, మనం లాగరిథమ్ని ఎలా రాయొచ్చు. సో మనం ముందు తెలుసుకున్నట్టే b/x = a, దీన్ని మనం ఏం రాయొచ్చు, log b a. దీన్ని బేస్, దీన్ని ఆర్గ్యుమెంట్ అని అనుకున్నాం కదా. సో ఈ ఫామ్లో ఉంది కదా ఇది. సో వేర్ b ఈజ్ 81 అండ్ a ఈజ్ 3, అంతే కదా.
ఇదే ఫామ్లో ఉంది కదా, మనం ఇప్పుడు ఈ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలా. అలా మనకి ఎక్స్ వాల్యూ తెలుస్తుంది. కన్వర్ట్ చేసుకుంటే ఇప్పుడు బి అంటే 81 కదా, అప్పుడు 81 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. మనం ఏ కనుక్కోవాలి. సో మనం ఈజీగా రాయాలంటే 81 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అని రాస్తాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు 81 ఎలా రాసుకోవచ్చు, 3 టర్మ్స్లో 3 పవర్ 4 అని రాసుకోవచ్చు కదా. అప్పుడు 3 పవర్ 4 హోల్ పవర్ ఎక్స్, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే మీకు తెలుసు కదా, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. అదే చేయాలి ఇక్కడ కూడా. సో ఇది సో ఇప్పుడు 2 మల్టిప్లైస్ 4x వస్తుంది కదా ఫ్రెండ్స్. 3 పవర్ 4x ఈక్వల్ టు 3 పవర్ 1. ఏంటి లేకపోతే 1 అని తీసుకోవాలి, ఎందుకంటే దాన్ని 1 టైమే మనం మల్టిప్లైస్ కాబట్టి 3 పవర్ 1 ఈక్వల్ టు 3. సో ఒకవేళ బేసిస్ ఈక్వల్ అయినప్పుడు ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వలే. సో అప్పుడు మనం ఏం చేస్తాం, 4x ఈక్వల్ టు 1. బేసిస్ తీసేయండి, బేసిస్ ఈక్వలే. మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, ఎక్స్ అనేది ఏంది చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ అనేది ఎక్స్పోనెంట్ కదా, మనం ఎక్స్పోనెంటే కనుక్కోవాలి. సో చేయొచ్చు కదా ఫ్రెండ్స్ మీరు ఈజీనే. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉందంటే ఇక్కడ ఇటు సైడ్కి మనం 4ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివైడెడ్ బై అవుతుంది. దేర్ఫోర్ ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 1/4. ఈజీగా కదా ఫ్రెండ్స్, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. 3 పవర్ 4 హోల్ పవర్ 1/4 ఈక్వల్ టు 3. ఇంకా కావాలంటే ఇక్కడ మనం పవర్ వేస్తున్నాం కాబట్టి ఇంటూ చేసినట్టే కదా ఫ్రెండ్స్, ఎం ఇంటూ ఎన్ కదా. సో 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఏమవుతుంది, డినామినేటర్ ఇంకా హోల్ నెంబర్ క్యాన్సిల్ అయిపోతుంది ఈక్వల్ అయితే. సో 3 ఈక్వల్ టు 3 అంతే కదా, 3 పవర్ 1 అంటే 3నే కదా. సో ఇలా మీరు కరెక్ట్గా కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ సెకండ్ ఎగ్జాంపుల్ log 25 పవర్ 5. పవర్ అని పిలుస్తాము ఎందుకంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ కదా, అంటే మనము పిలిచాలంటే log 25 అంటే అది లాంగ్ అవుతుంది కాబట్టి log 25 పవర్ 5 అని పిలుస్తాం. సో ఇది ప్రాబ్లం కూడా ఈజీనే, ఇందాక చేసినట్లే మనం ఏ ఫామ్గా కన్వర్ట్ చేసుకోవాలి, బీ పవర్ ఎక్స్ తీసుకోండి ఏ ఫామ్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇది బి అని తెలుసుకున్నాం కదా, బేస్ ఆర్గ్యుమెంట్, బీతో బేస్ ఏతో ఆర్గ్యుమెంట్, ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. సో 25 5. సో ఇక్కడ 25 మేము సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, ఇక్కడ ఏ బదులుగా 5 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఇది మీరు చేయగలరు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని 5 టర్మ్స్లో రాస్తుంది, 5 × 5 అంటే 5 స్క్వేర్ కదా 25 అంటే, 5 స్క్వేర్ హోల్ పవర్ ఎక్స్. ఇది తెలుసు మీకు, ఏం చేయాలి, వేడిని మల్టిప్లై చేయాలి కదా. 5 పవర్ 2x ఈక్వల్ టు 5 1. 5 పవర్ 1 కదా, అప్పుడు ఇది చేయాలి మీరు. బేస్ సేమ్ అయితే ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేసినాం కాబట్టి 2x ఈక్వల్ టు 1. దేర్ఫోర్ x ఈక్వల్ టు 1/2. చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరే. 1/2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా x బదులుగా, 5 పవర్ 1 ఈక్వల్ టు 5 అంతే కదా. సో ఇప్పుడు మీకు 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇంకొక ప్రాబ్లం మీకు క్వశ్చన్గా ఇస్తాను, దానికి కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో మీకు క్వశ్చన్ అనేది చూపిస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు థర్డ్ క్వశ్చన్ ఇచ్చేసాను, log 32 స్క్వేర్. ఇప్పుడు మీరు దీన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకు, ఎందుకంటే మీకు 2 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది ఈజీ అవుతుంది మీకు. సో ఫోర్త్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, చూడడానికి అసలు లాగ్ ఏ తప్ప లాగ్ ఇక్కడ వాడాలనుకుంటుంటారు ఫ్రెండ్స్, కానీ లాగ్ మనం వాడచ్చు. ఇక్కడ చూడడానికి సింపుల్గానే ఉంది, మీరు చేయగలరు, కానీ ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు కాబట్టి లాగారిథమ్స్ వేలో. సో లాగ్ అనేది మనం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఎలా చేద్దాం, సో ఇక్కడ మనము 2 సైడ్స్ లాగ్ పెట్టుకోవచ్చు కదా, log 3x ఇలా రాసుకోవాలి మనం. ఇట్లా 3 పవర్ x అని రాసేసుకోవద్దు, చిన్న 3 పైన x బేస్ అండ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఈక్వల్ టు log 5 కింద 5x - 2. సో ఇదే కదా. ఇప్పుడు మీరు నేను చెప్పాను కదా, log a పవర్ n ఈజ్ ఈక్వల్ టు n log a. ఈ ఎన్ ఇది ఎన్గా తీసుకుంటే దీన్ని ముందర తెచ్చుకోవాలి, ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్, అదే చేద్దాం. సో x log 3 x - 2 బ్రాకెట్స్లో ఎందుకు పెడుతున్నామంటే ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఉంది ఆల్రెడీ, కాబట్టి నేను బ్రాకెట్స్లో పెట్టినాను, అది లాగ్తో ఉంది అని చెప్పడానికి ఇక్కడ కరెక్ట్గా log 5. సో ఇప్పుడు దీన్ని విడదీద్దామా అంటే ఈ x టర్మ్లో x log 5గా, -2 టర్మ్లో -2 log 5గా కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు x log 3 ఈక్వల్ టు x log 5 ఇంటూ మైనస్ కదా, ఇక్కడ -2 కాబట్టి -2నే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, మళ్ళీ మార్చుకోకూడదు 2గా.
-2 log 5. సో ఇక్కడ కన్వర్ట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. సో దీన్ని ఇక్కడ తెచ్చుకుంటే మైనస్ అవుతుంది. x log 3 minus x log 5 is equal to -2 log 5. మీరేమనుకుంటారు ఫ్రెండ్స్? చెప్పినాను ఫ్రెండ్స్ మీకు ఒక ఫార్ములా. ఇదే ఫార్ములా log a by b is equal to log a minus log b. ఇక్కడ a by b లేదు కదా, మనకి ఇది ఇచ్చి ఇది కనుక్కోమన్నా ఇది ఇచ్చి ఇది కనుక్కోమన్నా ఈజీగా ఫ్రెండ్స్. సో ఇక్కడ log a minus log b ఇచ్చినాడు అంటే log a by b అంటే x log మైనస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 3 - 5 చేయమన్నాడు, 5 - 3 చేయరా కాబట్టి -log 3/5 వస్తుంది is equal to -2 log 5. ఇప్పుడు ఇది n log a ఫార్ములా ఉంది కాబట్టి అక్కడికి వెళ్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. చెప్పాను మీకు ఫ్రెండ్స్, ఫార్ములాస్ బేస్ చేసుకునే ఉంటాయి. సో మైనస్ మైనస్ క్యాన్సిల్. సో ఇది లాగ్ ఇక్కడ మైనస్ మైనస్ తీసి ఇది స్క్వేర్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఈక్వాలిటీ ఉండాలా. ఈక్వాలిటీ ఇక్కడ స్క్వేర్ చేసినామంటే ఈ రెసిప్రోకల్ కావాలన్నమాట. సో రెసిప్రోకల్ చేసేద్దాము ఫ్రెండ్స్. x log 5/3 is equal to log 5 square. ఇలా పెట్టుకుంటారు, లేకపోతే log 25 కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీ. సో log క్యాన్సల్. మనకి x is equal to ఏం చేస్తాం, ఇది x సైడ్ పోతుంది కదా డివిజన్. ఇక్కడ మనం లాగ్తో xతో log x log టోటల్గా x logతో మల్టిప్లై చేస్తున్నాం. లాగ్ పోయిందంటే xతోనే కదా మల్టిప్లై చేసేది. రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే అట్లా ట్రాన్స్పోజ్ జరిగినప్పుడు మల్టిప్లికేషన్ డివిజన్గా మారుతుంది. అప్పుడు 5 square by 5/3. ఏదో మీ ఆన్సర్ మీరు చేసుకోవచ్చు కదా. ఇంకా 25/5/3 25 × 3/5. సో ఇక్కడికి మనకు ఒక ఆన్సర్ వస్తుంది. ఇంకా క్లారిటీ కావాలంటే 5 square 25 చేసుకోవచ్చు బై 5/3 అన్నాడు. ఇప్పుడు డివిజన్గా మల్టిప్లికేషన్ ఇటు సైడ్కి వెళ్తే అప్పుడు ఇంటూ అవుతుంది. డివిజన్ ఇక్కడ డివిజన్ జరుగుతుంది, అక్కడికి ఇంటూ వెళ్తుంది. 25 ఇంటూ రెసిప్రోకల్ అవుతుంది కదా 3/5. 5 1 5 5 15. అంతే ఫ్రెండ్స్, సింపుల్ ఫ్రెండ్స్. సో చూడడానికి ఎలా ఉన్నా కూడా లాగారిథమ్స్లో మెథడ్లో అంటే లాగ్ ఈక్వాలిటీ ఫలానా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. దాని అయిపోయినాక మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్తో వస్తాను. సో ఇదే ఫ్రెండ్స్ 5th క్వశ్చన్, ఇది లాస్ట్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మళ్ళీ లాగ్స్ లేవు, మనం లాగ్స్ వాడాలి. సో ఇక్కడ ఏమి స్టార్ట్ అంటే 2.4 whole power x is equal to 0.24 whole power y is equal to 1000. ఈజ్ ఈక్వల్ టు ఎలా అంటే ఫ్రెండ్స్ ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1000, ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1000. సో ఇక్కడ ఏమంటున్నాడు, మనం xy వాల్యూస్ కనుక్కుంటే మనకు 1/x - 1/y వాల్యూస్ వస్తాయి ఫ్రెండ్స్. లేకపోతే డైరెక్ట్గా 1/x - 1/y మనం స్టెప్స్ చేసుకుంటూ వస్తే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. సో ఈక్వాలిటీ ఫర్ ఆల్ చేద్దామా, హోల్ పవర్ 1/x చేద్దాం. 1000 ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్గా పెట్టుకుందాం. x క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్గా పెట్టుకుందాం. సెకండ్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు మనం ఈ రెండింటిని అంటే ఈ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ని సెకండ్ ఎక్స్ప్రెషన్తో డివైడ్ చేద్దాం. సో 2.4/0.24 is equal to 1000 power 1/x by 1000 power 1/y. సో ఇది చేద్దాం ఫ్రెండ్స్. పాయింట్ పోతుంది 240 వస్తుంది ఇక్కడ. ఇప్పుడు సింప్లిఫికేషన్ మీకు వచ్చే కదా ఫ్రెండ్స్, ఇంటూ మళ్ళీ ఈక్వాలిటీనే ఇంటూ 100/100. ఇక్కడ 240 వస్తుంది, ఇక్కడ 24 వస్తుంది. పాయింట్ రిమూవ్ చేయడానికి మనం సింప్లిఫికేషన్ చేసినాం ఫ్రెండ్స్. సో 10 వస్తుంది కదా, 1000ని 10 power 3 1/x అలా అన్న రాసుకోవచ్చు. లేదంటే మీరు ఫార్ములా బట్టి రాసుకోవచ్చు. a/b a minus b అంటుంది కదా. ఇప్పుడు నేను చెప్పిన కదా ఫ్రెండ్స్, log a/b is equal to log a minus log b. అలానే 1000 into 1/x minus 1/y దీన్ని క్యాల్కులేట్ చేయాలి ఫ్రెండ్స్. సో 1000ని ఏం రాసుకోవచ్చు, 10 power అంటే 10 cube రాసుకోవచ్చు కదా. సో 10 power 1 is equal to 10 cubed into 1/x minus 1/y. సో మనం బేసిస్ ఈక్వల్ కాబట్టి బేసెస్ వదిలేద్దాం. 3 1/x minus 1/y is equal to 1.
ఇక్కడ మల్టిప్లికేషన్ అయింది కదా, అటు సైడ్కి వెళ్తుంది. సో ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంటే ఇటు సైడ్కి వచ్చాక డివిజన్ అవుతుంది, ట్రాన్స్పోజింగ్. సో వీడికి మనకు వచ్చేసింది ఫ్రెండ్స్ 1/x - 1/y వాల్యూ 1/3. ఈజీ కదా ఫ్రెండ్స్. లాగారిథమ్స్ వాడకపోయినా లాగ్ ఫార్ములాస్ అనేవి వాడడం, అంటే a/b log a/b = ఇంకా సింప్లిఫికేషన్ చేసినాను. ఇవి లాగారిథమ్స్ కిందికి వస్తాయి ఫ్రెండ్స్, ఎందుకంటే లాగారిథమ్స్ అంటేనే అనదర్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఎక్స్పోనెంట్స్. సో అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోకి. సో సెకండ్ వీడియో వచ్చేసి నేను మీకు క్లియర్గా ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఇంకా ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ ఛానల్. బై బై ఫ్రెండ్స్.